సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఫ్లాష్ సంస్థ తనదైన శైలిలో హైందవ సంస్కృతిని కాపాడేందుకు నడుం బిగించింది. దీనిలో భాగంగా శనివారం ఏలూరు అగ్రహారంలోని జనార్దన్ స్వామి ఆలయానికి ప్రముఖ ప్రవచనకర్త సురభిదాసుని తీసుకువచ్చి వారిని ఘనంగా సత్కరించారు. తొలుత స్వామి ఆలయంలో జనార్దన్ స్వామితో పాటు పలు దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గోమాత మరియు భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్తో పాటు ఆలయ ఈవో నాగబాబు, రామ్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గీతా జ్ఞాన యజ్ఞము కూడా తిరుగుతుంది కాబట్టి అటువంటిది మన ఎజెండా ఏంటి? ఆలయానికి మళ్ళీ మేము శ్రీ గోవింద దుగ్ధం గీతా అమృతం భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీం మణికర్ణికాం స్వరంతు శివం టుండిం శిరవం గోవింద అనే నామాక్షర సత్యం ఈ కలియుగంలో అదొక్కటి మాత్రం పట్టుకుంటే అందరికీ కూడా మోక్షప్రదాయం అని చెప్పనేసి ఈ యొక్క గోవింద అనేది దాంట్లో భగవద్గీతను కూడా మనం చాలా చక్కగా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ భగవద్గీత ఏంటంటే సర్వోపనిషత్తో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్ససుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఇటు పక్కన చూస్తే గోవు దూడ, ఈ గోవు దూడకి ఏమిస్తుంది? పాలు ఇస్తుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏమిస్తున్నాడు? ఆ గీతాసారం ఇస్తున్నాడు. అంటే ఏంటి? ఆ పాలసారమేమో శరీరానికి బలము, గీతాసారమేమో ఆత్మకి బలము. కాబట్టి శరీరానికి ఆత్మకి ఈ రెండింటికి చూపించేదే గోవు గీత అనే ఒక గోగీత జ్ఞాన యాత్ర మేము పెట్టుకుని 41 రోజుల మండల దీక్షగా వెళ్తూ ఉన్నాము. 4 రాష్ట్రాలు తెలంగాణలో మొదలుపెట్టాము. 4 రాష్ట్రాలు చక్కగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్, మన తమిళనాడు మీదుగా ఆ శ్రీరంగము, తంజావూరు అన్ని కూడా వెళ్తూనే మన చెన్నై మీదుగా మళ్ళీ ఆ తిరుమల, తిరుపతి చక్కగా ఆ క్షేత్రాలు కూడా చూసుకుని శ్రీకాళహస్తి అన్ని చోట్ల కూడా ఈ భగవద్గీత మందిరాలన్నీ కూడా మూసేస్తున్నారు. వేరే వేరే రకరకాల జాతులు వాళ్ళు వస్తున్నారు. కాబట్టి అలాంటి వాటిని నివారణ చేస్తూ మనలో వాళ్ళ నిద్ర లేపాలని ఎవరో ఏదో చేస్తున్నారనే దానికన్నా మనలో మనందరిలో కూడా కషాయతనం మనలోనే ఉంది. ఆ కషాయతనాన్ని నిర్మూలన చేసేసి దాన్ని పూర్తిగా మనందరం కూడా ఏం చేయాలి? గీతా మందిరాలను కూడా కాపాడుకోవాలి. ప్రతి గ్రామాల్లో కూడా గీతా మందిరాలు మూసేస్తున్నారు. దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. కాబట్టి ఈ శ్లోకాలన్నా ముందు ధ్యానం చేస్తే మనందరిలో కూడా గోవు దగ్గరికి వెళ్ళి గోవు శరీరం మీద చేతులు పెడుతూ ఉంటే ఆ శరీరం కదులుతుంది. ఆ శరీరం కదిలిన వెంటనే మన శరీరంలోకి ఒక రకమైన రీఛార్జ్ లాగా అయిపోతుంది. మన బాడీ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఆ యొక్క గో సంరక్షణ చేయాలనే తలంపు కలుగుతుంది. ఆ గోవుతో మనం అటాచ్ చేయమంటే చాలు. భగవద్గీతను కూడా సారాంశం మనం తీసుకుంటుంటే ఈ శ్లోకం చదువుకున్న గోవు గీత జ్ఞానయజ్ఞం మన యొక్క జీవితంలో ధారణ చేసుకోవాలని మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను. అందరికీ కూడా గోమాతకి సంపూర్ణ కరుణా కృపా కటాక్షాలని మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను.